మార్కెటింగ్ చేసుకోలేకనే ఓడిపోయినాం, 10 ఏళ్ళు మస్తు పనులు చేసినాం, ఇది మాత్రం కరెక్టే. మార్కెటింగ్ లా మలేషియా గాడు టాప్ ఉన్నాడు, మా రేవంత్ అన్న పెంపుడు కుక్క. మా రేవంత్ అన్న పెంపుడు కుక్క టాప్ లో ఉన్నాడు, మీరేమో డౌన్ లో ఉన్నారు. అందుకే మీరు పీకిరు నన్ను అడిగితే. ఈ కామెంట్ ఒప్పుకుంటున్నా. రానున్న రోజుల్లో కాంగ్రెస్ కు ఇదే పద్ధతి వస్తుంది, ఇది కూడా కరెక్టే. కాంగ్రెస్ పని చేస్తలేదు, ప్రచారం కూడా చేయదు. ఇక మలేషియా గారు ఇప్పుడు కొత్త విషయం వేసిండు, కొత్త విషయం వేసినట్టు ఇప్పుడు అవకాశం లేదు రేవంత్ అన్నకు జోకేటోడు. ఇక మన రేవంత్ అన్న వెలుగు ఒకటే ఉంది. ఇప్పుడు మన రేవంత్ అన్న వెలుగు తప్ప ఇప్పుడు ఏ యూట్యూబ్ ఛానల్ లేదు. ఇంకేంది, పార్టీ మారిన ఎమ్మెల్యే పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుక లెక్క అయిందని కామెంట్ చేసింది. తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్ చేసినంట. ఇప్పుడు ఒక్క నిమిషం, ఈ వార్త వీళ్ళు కూడా రాస్తారు కదా. రావణనా రేవంత్ కమిషన్ల కకృతి పారిపోతున్న ఆర్ఎండ్బి ఆర్ఎండ్బి శాఖ గురించా కాదే మనకు కావాల్సింది, పరిపాలన పైన మాట్లాడాలి. కమిషన్ల కోసం ఎల్ఎన్టీ సిఇఓకు బెదిరింపులట. ఆయన ఎనుముల కాదు ముడుపుల రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ప్రజాపాలనలో సీఎం నియంత పోకలు పోతాడు. ఎంఆర్ భూములు అమ్మే కుట్ర జరుగుతుంది, హైడ్రాపేట డ్రామాలు ఆడుతాడు. సర్కారు తీరుతో తరలిపోతున్న పెట్టుబడులు, బీజేపీతో చీకటి ఒప్పందంలో భాగమే సిబిఐ విచారణ, నాపై కోపంతో సిరిసిల్ల నేతలపై కక్ష సాధింపు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ విజయం, మీడియా చిట్చాట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇవన్నీ మాట్లాడిండా వాడికి నచ్చిందే రాసుకున్నాడు. వాడికి నచ్చిందే రాసుకున్నాడు. ఇప్పుడు మా రేవంత్ అన్న ఏమంటాను, నేను మంచిగా పరిపాలిస్తాను అంటాను కదా. రేపు జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ కాకుండా కాంగ్రెస్ గెలిచి చూపించాను చూద్దాం. అంతవరకే చాలు, అంతకంటే మించి ఎక్కువ ఏమవుతుంది. ప్రజల లోపల రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ పైన ప్రజలకు నమ్మకం పోతుంది. యూట్యూబ్ లో ఇట్లా మైక్ పెడితే బండ బూతులు చండాలమైన బూతులు, ప్రజల కోపం వచ్చి ఆవేశం వచ్చి, మరి అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకోటి ఇక్కడ ఇది మెట్రో గురించి మాట్లాడుతాండ. ఎల్ఎన్టీ అనే సంస్థ సీఈఓ అంటే బెదిరించినంట, ఆయన పైసలు ఇస్తలేదని ఆయన నిలబొడతాడు, మీరే కొంత అంటాడు. ముడుపుల రేవంత్ రెడ్డి అంట, ఎనుముల కాదు, ముడుపుల రేవంత్ రెడ్డి, ఎగవేతల రేవంత్ రెడ్డి, మరి ప్రజల్ని మోసం చేసే రేవంత్ రెడ్డిగా మా అన్నకు బిరుదు లభించబోతాను. ప్రజలు కూడా దీన్ని స్వాగతిస్తారు. ఇంకంతే. ఇంతవరకు ఈ వార్త కల్వకుంట్ల తారక రామన్ ఏమంటే, 10 ఏళ్లలో మేము చాలా పనులు చేసినాం, కానీ ప్రచారం చేసుకోవడం వెనుకంజ వేసినాం. తద్వారా మలిగాడు అని ఒక గొలిగాడు బాగా ప్రచారం చేసిండు, కాంగ్రెస్ కి జోకి ఇక మన ఎగవేతల రేవంత్ రెడ్డి తీసుకొచ్చి ముఖ్యమంత్రి చేసిండు. మందిని ముంచి మళ్ళీ బయటపడ్డు అంతే అని చెప్పేసి మన రామన్న చెప్తాడు. ఇంతవరకు ఈ వాడుతుంది.